హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మా పొలాలు చూపిద్దామని వచ్చేసినా అండి. అత్తారింటికి దారేదనుకుంటే ఈసారి అయితే పండగకి అయితే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసినామండి. మా అత్తగారి ఇంటికి ఇక ఇక్కడ ఇక అంటే పొలాలు కూడా చూపిద్దామని నేనైతే మా పొలం దగ్గరికి వచ్చేసిన. ఇదంతా నాది వచ్చేసి అయితే మా పొలమే అండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుందండి. ఒక 2 ఎకరాలున్నర అంతే. మరీ ఎక్కువ అనుకోకండి, కొంచెమే తక్కువనే. ఇక్కడ ఎప్పుడు కానీ వరి అనేది వేస్తారండి, వేరే ఎలాంటి పంటనైతే వేయరు. ఎందుకంటే కోతులు బాగుంటాయి ఇక్కడ. కోతుల వలన ఎక్కువ శాతం అందరైతే వరికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. చూసేయండి ఇంకా మా పొలాన్ని. ఇదంతా మొత్తం ఇక్కడ ఈ ఊరు మొత్తం వరి వేస్తారండి. ఇంకా వేరే ఎలాంటి పంటనైతే వేయరు, ఎక్కువ శాతం మొత్తం వరే వేస్తారు. నాకు కూడా ఇట్లా పొలాల మధ్యలో తిరగడం కూడా చాలా ఇష్టం. చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి చెప్పనీకైతే. ఇక భలే అనిపిస్తాయి ఇట్లా పొలాలను చూస్తూ ఉండే, మంచిగా అనిపిస్తాయి కదా. నాకైతే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. అక్కడ మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మనం ఇట్లా ఈ గెట్టు నుంచి ఆ గెట్టు నుంచి అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే భలే అంటే చాలా రోజులు అవుతుంది ఇట్లా గెట్ల పోంటి నడవక. నేనైతే మస్తు రోజులు అయింది. అప్పుడెప్పుడో వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఇక్కడికి. మన వాళ్ళందరికీ చూపిద్దాం మన పొలం అనేసి. ఓ ఇక్కడ నడవస్తుందా షర్ట్ కుంగిపోతాను, అందులోకే కాలెత్తి అందులోకే పోతుంది. ఇక నడవనికైతే అసలు అత్తనే లేదు ఈ నుంచి. ఇక మొత్తం అట్నే ఉన్నట్టు ఉన్నది. ఇక నేను వెనుకకు పాస్ అయిపోతాను, ఎందుకంటే అక్కడ అట్నే ఉంది, అక్కడ అట్నే ఉంది, ఇక్కడ అట్నే ఉంది. ఎక్కడో ఒకటి నేనైతే అందులో పడిపోయి బురదని అయితే అంటించుకుంటా. ఇక ఎందుకు ఆ రిస్క్ అనేసి అయితే ఈనంగానే వెళ్ళిపోతానా. ఈనంగానే వెళ్ళిపోదాం. మళ్ళీ మీకు అక్కడ మోటార్ పోతుందండి. ఇంకా అక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు, మోటార్ పోతుంది నీళ్ళల్లో అనేసి ఆడుకుంటున్నారు. అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడకనైతే వచ్చేసాం. ఇంక ఇక్కడ మా షూలు కాడ కూర్చున్నారు, పిల్లలు అందరూ అయితే ఆడుకుంటున్నారు. ఏమైందిరా, ఏమైంది? దిగుతావా అందులోకి? దా చలో దిగుదాం. పచ్చి మెల్ల తీసుకున్నా, చెల్లెని తీసుకో నాని. మెల్ల అడ్డం పడతారు. నీళ్ళలోనైతే పిల్లలు తీసుకుని అయితే ఆడుతున్నారు. భలే అనిపిస్తుంది నీళ్ళ కానీ అయితే మంచిగా ఉంటుంది. ఓ ఆయనతో దయిపోయింది ఏంది. ఈ బాయి బ్లూ కలర్లో ఎంత మంచిగా కనపడుతుంది బాయ్ అయితే. నేను తిట్టపోదు. శివులంలో పడతా, లోతు ఉంది మమ్మీ, మెల్లగా పడతారు అందులో. అన్నీ సైడ్కి ఎత్తాడు. మాకు నాని చెప్పలేని సైడ్కి వేసే. ఇవన్నీ పొలంలోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి నీళ్ళు. ఇక ఈ పొలం నుంచి ఇంకో పొలంకి, ఇంకో పొలం నుంచి ఇంకో పొలానికి, అంటే ఈ పొలాలన్నీ వారుతాయి అన్నట్టు నీళ్ళు. మెల్ల మిల్కి పడతావు.
పారి అక్కడికి పోదమ్మా. అమ్మా చివరి డ్రెస్ నానిపోతాను మమ్మీ. ఎత్తుకోన్నా నువ్వు డ్రెస్ మొత్తం నానింది. అబ్బు మొత్తం నాని నువ్వు. ఈ గట్టు నుంచి ఇప్పుడు ఇంకొక బావి దగ్గరికి వెళ్తున్నాం. మెల్లగా అడ్డం పడతారు అందరూ. ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి. ఈ ఒడ్డు లెక్క లేనే లేదు, గుంతలు గుంత. మా శివులు అయితే ఫస్ట్ టైం ఈ చేనులో కట్టుడిగా. పుట్టిన సంగతి నుంచి ఎప్పుడు రాలే, పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు రాలే, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తాను ఇళ్ళకి. కరేశులు ఇది ఇంకొక దగ్గర బావి, అక్కడ ఒక బావి, అక్కడ ఇక్కడి నుంచి అక్కడికి కనబడతలేదు, గిట్ ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడ ఒక బావి, మళ్ళీ ఇంత దూరాన్ని ఇది ఒక బావి. అమ్మ మునిగిపోయినా. అక్కడనే మంచిగా ఆడుకోవచ్చింది. ఇదేమో ఏకంగా డైరెక్ట్ ఈ మల్ల లెక్క ఉండేసరికి ఆడత్తలేదు ఇక, అంటే మడి లెక్క ఉండేది ఇక మోటార్. ఇది బాయ్. ఇవైతే ఎప్పుడే వెనకటి బాయిలు అన్నట్టు. ఇక్కడ ఎలాంటి చెట్లు, ఒక యాప చెట్టే ఉన్నది. యాప చెట్టు, చింత చెట్టు కాస్తాయి చింతకాయలు, చింతకాయలు. వేప చెట్టు కాస్తాయి వేపకాయలు, వేపకాయలు. ముట్టుకోవద్దు, అది అట్లా ముట్టుకోవద్దు. ఏంటిదిరా? జామకాయలు. ఎవి తాబేలేది? ఇల్లు అంతా గడ్డి, అది గడ్డి ఉండి సరికి తాబేలు బయటికి పైన కనబడదు. ఇలా పెద్ద తాబేలు ఉందట ఫ్రెండ్స్. కాకపోతే ఇంట్లో ఇప్పుడు చూస్తేనైతే అసలు ఎక్కడ కనబడతాం లేదు. బొమ్మ చేపలు కూడా ఉన్నాయట ఇంట్లో. మొత్తం బురదలు ఎగిరిందామె ఇప్పటిదాకా. కట్టెక్కాలి ఇక ఈ నుంచి. పరి ఎక్కువ ఇక్కడ ఇన్నా జాగ్రత్తగా రావాలి. పరశువులుగా ఏమైందిరా? కట్ట కింద పొలాలు, ఇది పెద్ద కట్ట. ఈ కట్ట మీకు వెళ్ళిపోతే ఇల్లు వస్తుంది. రాంపేది మెల్ల మెల్ల లే, కడుగుతా అక్కడ అక్కడ కడుగుతా. కట్ట కట్టాడేమో పొలాలు, ఇచ్చాడేమో చెరువు. ఈ చెరువులో అయితే మస్తు చేపలు ఉంటాయి. ఒక దిశలో కొంగలు ఎట్లున్నాయో. నీళ్ళు తక్కువనే ఉన్నాయి ఇప్పుడు, కానీ వానలు పడితే మాత్రం ఫుల్ నీళ్ళు కదా. ఒక బండి నాటి చెల్లకి. బాగా అయితే బాగా లోతున్నారు.
ఎటు ఒర్రేలా పోతా ఇప్పుడు మీరు వద్దు నాని షుగర్ వద్దుదా నువ్వు వద్దుదా మిల్కిదా ఇక్కడ మత్తడి పడుతుంది ఈ చెరువుకి మనం ఇప్పుడు వేరే ఊరికి వచ్చినామా ఇక ఏ ఊరు కురంపల్లికి వచ్చినాం ఇప్పుడు మనం కురంపల్లిలో మొత్తం కురుమోళ్ళేనా ఈ నుంచి మత్తడి పడుతుంది చెరువుకి చేపలు పోకుండా వలలు కట్టిళ్ళు ఈ నుంచి మత్తడి పడుతుంది అని మా పిల్లగాళ్ళు అయితే వీడి దాకా లక్క చిల్లి దియ్యమని అంతేనా చెప్పు నాని అంతే అంతే పరిగ పోదమ్మా షూగా ఏమైందిరా ఈ కట్ట మీకు వెళ్ళిపోతానంటే భలే అనిపిస్తుంది నాకైతే మంచి అనిపిస్తుంది చూస్తుండే ఇటేమో చెరువు ఇటేమో పొలాలు కదా మా శివుల కాడికేమో జాంకాయ కన్నట అన్నీ అయిపోయింది దామా మీకు ఆడ తెంపిస్తా ఈయనేమో ఒక్క జాంకాయ చెట్టు లేదు తెంపిస్తుందా నేను తెంపిస్తా కదా నానమ్మల ఇంటికాడ తెంపిస్తా ఇంకో నానమ్మల ఇంటికాడ ఉంటాయి వేసుకో అది వేసుకో రాలే అవన్నీ అవే కదా భలే ఉన్నాయి అవి పరిగ పోదా ఎండ కొడతాను దారి షూలు దారా పరి ఏమైంది మళ్ళీ ఇప్పుడు సాయంత్రానికా ఇది మధ్యాహ్నానికా మూడో కోత అంటారా చేసిన పొద్దుంది ఏమంటారు దీన్ని మూడో కోత అంటారా అదే అదే చీకటి వస్తుంది అని అదే అదే ఆయన ఏం కాదు అవును అంకుల్ శివాంశిక క్రియేటివ్ వ్లాగ్స్ శివాంశిక క్రియేటివ్ వ్లాగ్స్ ఇప్పుడు పొద్దునకి ఇప్పటికే తయారవుతాయి లేకపోతే రాత్రిదేనా తేడా ఉంటుందా చాలా తక్కువ మంది కావచ్చు మళ్ళీ ఎప్పుడు తీస్తారు ఇప్పుడు వాటిని సాయంత్రం తీస్తారు సాయంత్రం కల్లా ఇప్పుడు కుండ నిండుతుందా సగం అంతేనా ఇది కొత్త చెట్టా పరి చలో కొత్త చెట్టు కొత్త కళ్ళు ఊరిలో ఇల్లు ఎంత ముఖ్యమో ఊరెంత ముఖ్యమో ఊరికి శ్మశాన వాటిక కూడా అంతే ముఖ్యం ఇగో ఇది మా ఊరు శ్మశాన వాటిక పర మమ్మీ పర 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 చలో పరి పరి
ఎక్కడ చూసినా వరి చేనులే, వేరే ఎలాంటి చేనులు ఉండవు. ఇక నువ్వు వెనక నడవకు శివులు, తెంపిస్తాడు కదా. ఏడవకు గట్ల ఏడవద్దు అన్నిటికి. పరే తీట కూల్తాయి అవి. కట్ట మీద అయితే భలే ఉంది. ఇది కూడా కొత్తగానే పెట్టినట్టున్నారు కళ్ళు. ఈ కట్ట మీద ఏంటి బర్ల కొట్టం, ఎట్లా బర్ల కొట్టం ఎట్లున్న లో ఘోరంగా ఉన్నది. ఇంట్లో అందుకెళ్ళి అంత చెత్తవా నీకు కావచ్చు. ఇదైతే కొట్టం భలే ఉన్నది. ఇంత ఘోరంగా కట్టిలేంది. మంచిగా కనబడుతుంది. భలే ఉన్నది కట్ట మీద అయితే. మస్తు కనబడుతుంది. సుత్తి ఏం కనబడుతుంది. అది శ్మశాన వాటిక. ఆడ అయిపోయినాక కార్యం అంత 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 అయిపోయినాక ఇడికి వచ్చి స్నానాలు చేయనీకి. ఎట్లా ఉంటుంది వేరే వేరేగా అంటే? అది శ్మశాన వాటిక, అది ఊరు. ఆ ఊరుకు సంబంధించిన వాటర్ ఇది. నల్లల బాయ్ అంటారు. ఈ నుంచి ఊరికి మొత్తం సప్లై అవుతాయి అన్నట్టు ఈ వాటర్. ఎట్లున్నాయి? నేను పట్టుకున్నా పరి. ఏయ్ దశులు రీసౌండ్ వస్తుంది. ఈయనేమో ఈ ప్లేస్ లో మొత్తం ఇక పెద్ద బతుకమ్మ ఆడుకుంటారు. ఇక్కడ ఈ పెద్ద బతుకమ్మ ఆడి అక్కడ మీకు చూపెట్టిన కదా ఫ్రెండ్స్ చెరువు. ఆ చెరువులో బతుకమ్మల్ని వేసేసి వస్తారు. ఇక ఇవి చూసి ఇలా పూలు ఎప్పుడన్నా నాకైతే భలే అనిపిస్తాయి. ఇవి రంగురంగుల మంచిగా అనిపిస్తాయి ఈ పూలను చూస్తానైతే. ఏలే స్మెల్ మంచిగా ఉంటాయి. పిచ్చి మంచిగా ఉంటాయి. నాకు మంచిగానే అనిపిస్తాయి. నాని అది భలే అనిపిస్తాయి చెట్లను చూస్తా అంటే. చిన్నప్పుడైతే ఇవి తెంపుకొచ్చి మరీ చిన్న చిన్న బతుకమ్మలను పేర్చి ఆడుకుంటాం సరదాగా. ఏదైనా బొమ్మలాట అంటే కోళ్ళాట ఆడితే కూడా ఇవి తెంపుకొచ్చుకొని కూర వండుకున్నాడు అంటే ఏదో ఒకటి సంథింగ్ వీటితోటి వైల్ చెట్టు. ఈ చెట్టు తోటి కన్నద్దాలు వాయిల్ బర్గలు అంటారు. అంటే వాయిల్ చెట్లు అంటారు. ఈ వాయిల్ చెట్లు మీకు తెలుసు కదా, నీళ్ళలో వేసుకొని తానం చేస్తే జలుబు పోతుంది అంటారు ఎక్కువ శాతం అయితే. అరే కొంత కుదురుతుంది. మేము చిన్నప్పుడు ఇట్లా బర్లకాడికి పోయినప్పుడు ఎండాకాలం సెలవులలో మా నాన్న మమ్మల్ని బర్లకాడికి పంపిస్తాడు అన్నట్టు. అప్పుడు ఇట్లా వేసుకొని సరదాగా ఆడుకుంటాం మంచిగా. ఇంట్లోకి వెళ్ళి కాలకుండా. అయ్యో పోయింది అది నాన్న. ఇక తీరా మీకు కనద్దాలు ఇవి చెట్టు కనద్దాలు. మీరు అనూరి గట్టిగా ఏమవుతుంది ఇంకా మీకు తెలియదా? ఇట్లా వేసుకొని బర్లకన్నా అయితే మస్తు ఆడుకున్నాం ఇట్లా మంచిగా. ఇవి నా కన్నద్దాలు మంచిగా ఉన్నాయంటే నా కన్నద్దాలు మంచిగా ఉన్నాయి అనుకొని బాగాసేపు ఇట్లా పెట్టుకొని ఆ బర్రెలను మొత్తం కాస్తాం. ఇక బర్రెలు మొత్తం కాసి ఇంటికి కూడా ఇట్నే పట్టుకొని పోతాం. ఈడొక లొత్తుక వాడు వీటికైతే మంచిగా ఉన్నాయి నాకు అనద్దాలు. మీరు ఎప్పుడైనా చేసుకునేదంటే కామెంట్ అయితే వేయండి, అస్సలు మర్చిపోకూడదు. ఇది వచ్చేసి అయితే మా ఊరి పోషమ్మ గుడి. చూసి ఈ చెట్టు అయితే ఎప్పటి నుంచో ఉంటుంది. నాకు కూడా అదే ఉంటుందట. ఎందుకంటే నేను కూడా వీడికి పెళ్ళైనాకనే వచ్చిన, పుట్టి పెరిగిన ఊరైతే కాదు, మా అత్తగారు ఊరు ఇది. పోషమ్మ గుడి మా ఊరికి మొత్తం ఇక్కడనే. ఇక పోషమ్మ గుడి తాడి చెట్టు అంత పొడుగున్నది, క్షేత్రంగా ఉన్నది. ఇది మర్రి చెట్టు కదా? మర్రి చెట్టేనా? కాదు మర్రి చెట్టు కాదా? మరి ఏం చెట్టు? అదైతే ఎంత ఇది మా బన్నెలు ఆవు. ఏ బన్నీ? అది ఆవు, ఇది కూడా ఆవే. ఇవి మాత్రం బర్రెలు. మనకు బర్రెల గురించి తెలిసినంత ఎక్కువగా ఆవుల గురించి ఎక్కువ ఏం తెలియదు. ఎందుకంటే మా నాన్నకు బర్రెలు ఉన్నాయి కాబట్టి మాకు బర్రెల గురించి ఎక్కువ తెలుసు.
మా ఇక పొంచలు ఉంటుంది చింత చెట్టు. చింత చెట్టు గాతాయి చింతకాయలు చింతకాయలు. ఇప్పుడు పట్నాలు వేసుకుంటాం. ఇక మా ఊర్లోకి వచ్చినాం అన్నట్టు, ఇక మా పొలం నుంచి ఊర్లోకి వచ్చినాం. చెట్టు చింతకాయలు తప్ప ఏం ఈ గుడిసెలు ఎప్పుడైనా చూసిల్లా? చింత చివురు కాదు. నాకైతే భలే అనిపిస్తుంది, ఇట్లా ఈ గుడిసెల్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది. గుడిసెళ్ళకి ఇల్లు కూడా ఉంటే మంచిగా ఉండంటే, మంచిగా పెద్ద ఇల్లు గుడిసెళ్ళకి వేసుకుంటే మంచిగా ఉండని కూడా అనిపిస్తుంది. కోడి మేకను పోతే ఇక్కడ పోతుంది. వాళ్ళ మేకను కొత్త మనకేంది కాదు ఎవరికైనా అప్పాలు వేసుకుంటారు, పట్నాలు వేసుకుంటారు. ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాయి ఇక. ఇప్పుడు పట్నాలు వేసుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోతో ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పరు.